హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ ఘీ రోస్ట్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోని ప్రాన్స్ ఇది ఘీలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ ఘీ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేనైతే 1 కేజీ ప్రాన్స్ని తీసుకున్నాను. శుభ్రం చేసేసి అదంతా కూడాను పసుపు, కొంచెం వెనిగర్ వేసేసి కొంచెం సేపు అలాగే నానబెట్టేసిన తర్వాత వాష్ చేసి తీసుకోవాలి. శుభ్రం చేసి అలా తీసుకున్న ప్రాన్స్లోకి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పసుపు, సాల్ట్, లెమన్ జ్యూస్ అంతా కూడాను ప్రాన్స్ అన్నిటికీ పట్టేలాగా ఒక 10 to 15 మినిట్స్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను బ్యాడ్గి రెడ్ చిల్లీస్ని తీసుకున్నానండి. దీని బదులుగా మీరు ఇంకా వేరే ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇవి స్పైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. నేను ఇక్కడ 9 వరకు తీసుకున్నాను. 8 to 9 ఎండుమిర్చి తీసుకున్నాను. అందులోని గింజలన్నీ తీసేసుకొని ఇందులో వేడి వాటర్ వేసుకోవాలండి. బాగా బాయిలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని అరగంట కోసం నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 లవంగ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అవి కూడా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 6-7 క్యాష్యూ నట్స్ని నానబెట్టి తీసుకుంటున్నానండి. అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మేము నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాడ్గి మిర్చిని యూస్ చేస్తున్నాను కాబట్టి 9 వరకు తీసుకున్నాను. మీరు నార్మల్ చిల్లీస్ని తీసుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తీసుకోవచ్చండి స్పైస్ని బట్టి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చింతపండు పల్ప్ వేస్తున్నానండి, గుజ్జు. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడాను స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం అయితే ఆప్షనల్, ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చండి. ఇదంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని ఉడికించుకోవాలండి. కవర్ చేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడాను డ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని వాటర్ అంతా కూడాను మాయిస్ట్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత వాటర్ డ్రై అయిపోయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇందులో సాటే చేసేసుకొని ఇవి కూడా పక్కన తీసేసుకొని పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే సేమ్ ప్యాన్లోకి ఇప్పుడు నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 నెయ్యి 1/2 ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఇందులో మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసి యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇదంతా కూడా బాగా దగ్గర పడి అదంతా ఆయిల్ అంతా మాకు సపరేట్ పడే వరకు ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలి. వీటిని ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మేము సాటే చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుతూ ఈ మసాలా ఈ ప్రాన్స్కి అన్నిటికీ
చక్కగా పట్టేలాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కూడా చక్కగా కుక్ అయిపోయి నెయ్యి ఘీ అంతా కూడాను సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఇందులో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ సాటే చేసుకోవాలి. ఒకసారి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే ఈ ఘీ రోస్ట్లో చాలా బాగుంటుందండి. కరివేపాకుని కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. స్టార్టర్లాగా కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. సింపుల్గా ఉండే ఘీ రోస్ట్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే చాలా బాగుంటుందండి. ఏదైనా చిన్న గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఇష్టపడతారండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రాన్ ఘీ రోస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.